అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము చదువుకున్నాం. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతికబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును ఇష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. మొదటి వచనములో పౌలు గారు పోరాడుచున్నారు అని వ్రాయబడి ఉంది. పౌలు గారే రాసుకున్నారు. గత ఆదివారం కూడా పౌలు గారు తనలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియా శక్తిని బట్టి అనగా దేవుని క్రియాశక్తిని బట్టి పోరాడాడని, ప్రయాసపడ్డాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదే విషయాన్ని విశ్వాసులు క్రైస్తనందు సంపూర్ణులుగా చేయబడడం కొరకు పోరాడాడు అని కూడా మనము గత ఆదివారం నేర్చుకున్నాం. పోరాడము గురించే పౌలు గారు కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎవరి కోసం పోరాడాడట? పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. మీ కొరకును అనగా కొలస్సీయుల కొరకు వారికి పత్రిక రాశాడు కనుక వారి కొరకు, ఇంకా ఎవరి కోసం? లవోదికయ వారి కొరకు. ఈ లవోదికయ అనేది పక్కన ఉన్నటువంటి పట్టణం. కొలస్సీ, లవోదికయ, తర్వాత హియెరాపోలి. ఈ మూడు కూడా ట్రై సిటీస్ అన్నమాట. ఆంధ్రాలో గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ మూడింటిని ట్రై సిటీస్ అని అంటారు. అలాగే గుంటూరు, విజయవాడ, అమరావతి మూడు దగ్గర ఉన్నటువంటి ప్రదేశాలు. అలాగే కొలస్సీ, లవోదికయ, హియెరాపోలి ఈ మూడు కూడా ఇరుగు పొరుగు పట్టణాలు, నైబరింగ్ సిటీస్. కొలస్సీలో ఎపఫ్రా గారే సువార్త ప్రకటించారు. అలాగే లవోదికయలో కూడా సువార్త ఈ ఎపఫ్రా గారే ప్రకటించారు. కనుక లవోదికయలో కూడా సంఘము స్థాపించబడింది. 4వ అధ్యాయము 15వ వచనాన్ని నేను మీకోసం చదివి వినిపిస్తాను. లవోదికయలో ఉన్న సహోదరులకును
రుఫాకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. కొలొస్సైలో క్రీస్తు సంఘము స్థాపించబడింది. లవోదికయలో కూడా క్రీస్తు సంఘము స్థాపించబడింది. 16వ వచనం, ఈ పత్రిక మీరు కొలొస్సైలో అయినటువంటి మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోనూ చదివించుడి. అంటే లవోదికయలో కూడా ఏముంది? సంఘం ఉంది. పౌలు గారు కొలొస్సైలకు పత్రిక రాశాడు, అలాగే లవోదికయలకు కూడా పత్రిక రాశాడు. మరి కారణాలు ఏమిటో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు కొలొస్సైలకు రాసినటువంటి పత్రికని క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో ఉంచాడు. లవోదికయలకు రాసినటువంటి పత్రికని మనం 27 పుస్తకాలలో చూడం. ఏది ఏమైనా మనకు కావలసిన విషయం ఏమిటంటే లవోదికయలో కూడా సంఘము ఉంది. అలాగే చూడండి 13వ వచనంలో ఇతడు ఎపఫ్రా గురించి మాట్లాడుతున్నాడు. మీ కొరకును లవోదికయ వారి కొరకును హియెరాపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. హియెరాపొలి వారి కొరకు, హియెరాపొలి చెప్పాను కదా, ట్రై సిటీస్ అని, కొలొస్సై, లవోదికయ, అదేవిధంగా హియెరాపొలి, ఈ 3 కూడా పక్కన ఉన్నటువంటి పట్టణాలు. ఈ మూడు పట్టణాలలో స్వార్థ ప్రకటించబడింది. సంఘాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పౌలు గారు ఎవరి కోసం పోరాడుతున్నాడంటే ఆ కొలొస్సైల కోసం కొలొస్సైల కొరకు, లవోదికయల కొరకు, అదేవిధంగా శరీర రీతిగా తన ముఖము చూడని వారి కొరకు పోరాడుచూ ఉన్నాడు. పౌలు గారు ఎప్పుడైనా ఈ పట్టణాలకు వెళ్ళాడా? కొలొస్సైకి వెళ్ళాడా? లవోదికయకి వెళ్ళాడా? హియెరాపొలికి వెళ్ళాడా అంటే వెళ్ళలేదు. మరి వీరెలా తెలుసు? వీరి కోసం పోరాడమే ఏంటి అంటే ఈ పట్టణాలకి ఎపఫ్రా వెళ్ళాడు. ఎపఫ్రాకి పౌలుకు ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటి అంటే పౌలు గారి ద్వారానే ఎపఫ్రా సువార్త వెళ్ళాడు. అంటే పౌలే ఎపఫ్రాని సువార్త ద్వారా కన్నాడు కనుక ఆత్మ సంబంధంగా పౌలు గారే ఎపఫ్రాకి తండ్రి. సువార్త ద్వారా, కనడము ద్వారా ఎపఫ్రా ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడు. మరి తన కుమారుడు కొలొస్సైకి వెళ్ళాడు, తన కుమారుడు లవోదికయకి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఆ ప్రదేశాలలో సంఘము స్థాపించబడింది. ఆ సంఘాలను గురించి మరి కుమారుడైనటువంటి ఎపఫ్రా తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారికి తెలియజేశాడు. ఇప్పుడు మన సంఘంలో కృష్ణమూర్తి ఉన్నాడు, నరసింహ ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఇంకా ఇలా వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అర్థం కావడానికి నా ద్వారా సువార్త విన్నారనుకోండి, సువార్త ద్వారా నేనే వాళ్ళని కన్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆత్మ సంబంధంగా నాకు పిల్లలు అవుతారు. వాళ్ళు చుట్టుపక్కల ప్రదేశాలకు పోయి వీళ్ళు సువార్త ప్రకటిస్తారు. సువార్త ప్రకటిస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారు వింటారు, అక్కడ సంఘాలు స్థాపించబడతాయి. అప్పుడు వీరు వచ్చి నాకు చెప్తారా చెప్పరా మేము ఇలాగా ఈ ప్రదేశాలకు వెళ్ళాం, సువార్త ప్రకటించాము, మేము ప్రకటించగా వారు విన్నారు, విశ్వసించారు, బాప్తిసం ఇచ్చాము, ఈ విధంగా సంఘాలు స్థాపించబడ్డాయి అని సంఘ సభ్యులు అంటే నా ద్వారా సువార్త విని విశ్వసించి బాప్తిసం పొంది రక్షణ పొందినటువంటి వారు నాకు ఏ విధంగా
వారు చేస్తున్న పరిచర్య గురించి నాకు చెప్తారో అదే విధంగా ఎపఫ్రా మరి తాను చేసినటువంటి పరిచర్యను గురించి పౌలు గారికి చెప్పాడు. అప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు విజయ్ చెప్తాడు, కృష్ణమూర్తి, నరసింహ వీళ్ళ అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా చెప్తారు, నాకు చెప్తారు, ఇలాగ మేము వెళ్ళాము, సువార్త ప్రకటించాము, ప్రజలు విశ్వసించారు, ఎన్నాళ్ళు విశ్వసించారు, బాప్తిసము తీసుకున్నారు, సంఘం స్థాపించబడింది అని చెప్పినప్పుడు నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానా, ప్రార్థన చేయనా? ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. నా పిల్లలు ఇతర ప్రదేశాలకు వెళ్ళి సంఘాలు స్థాపించారు, ఆ సంఘాలు బాగుండాలని నేను ఏ విధంగా ప్రార్థన చేస్తానో, నేను వెళ్ళలేదు వారు వెళ్ళినటువంటి ప్రదేశాలకి, నేను వెళ్ళకపోయినా నా పిల్లలు వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాలు స్థాపించారు కనుక ఆ యొక్క సంఘాలు బాగుండాలని నేను ఏ విధంగా ప్రార్థన చేస్తానో, అలాగే పౌలు గారు ఏం చేస్తున్నాడట, పోరాడుతూ ఉన్నాడట. ఎవరెవరి కోసం పోరాడుతున్నాడట? కొలస్సీల కోసం పోరాడుతున్నాడట, ఇంకా లవోదికయ వారి కోసం పోరాడుతున్నాడట, ఇంకా శరీర రీతిగా తన ముఖము చూడని వారి కొరకు కూడా పోరాడుచు ఉన్నాడట. ఇంతకీ ఈయన పోరాటము ఏ రూపంలో ఉంది? ఏ రూపంలో పోరాటం చేశాడు? ఇంతకీ ఎక్కడి నుంచి రాశాడు ఈ పత్రిక తెలుసా మీకు? ఎక్కడి నుంచి రాశాడు? జైల్లో ఉండి రాశాడు. ఎక్కడ జైల్లో ఉండి? రోమ్లో, ఇటలీ దేశపు రాజధాని అయినటువంటి రోమ్లో ఆయన ఒక చెరలో ఉన్నాడు. చెరలో ఉండి ఆయన ఈ పత్రికని రాశాడు. ఈ కొలస్సీలకు పత్రిక రాశాడు. కొలస్సీకి రోమ్కి ఎన్ని కిలోమీటర్లు అంటే దగ్గర 2000 కిలోమీటర్లు. ఖచ్చితంగా కాదు, 2000, ఇంకా 2000 కన్నా ఎక్కువ కిలోమీటర్లు ఉంది. ఆ రోజు ప్రయాణం చేయాలంటే 30 లేక 40 రోజులు పట్టేది. పౌలు గారు కొలస్సీలకు పత్రిక రాసి ఆ పత్రికని ఎవరి ద్వారా పంపించాడంటే ఆ ఒనేసిము ద్వారా పంపించాడు. అలాగే తుకికు ద్వారా పంపించాడు. తుకికు, ఒనేసిము రోమ్ నుండి కొలస్సీకి పత్రిక తీసుకొని వచ్చేసరికి ఆనాటి దినాలలో 30 లేక 40 రోజుల సమయం పట్టింది. పౌలు 2000 లేక అంతకు మించి ఆ కిలోమీటర్ల దూరంలో ఒక చెరసాలలో ఉంటూ ఈ పత్రికని రాస్తూ ఏమని రాస్తున్నాడో, నేను మీకోసం పోరాడుతున్నాను. అంత దూరంలో చెరసాలలో ఉంటూ ఏ విధంగా పోరాడాడు, ఏ రూపంలో పోరాడాడు పౌలు గారు వారి కోసము అంటే చూడండి, 4వ అధ్యాయం 12వ వచనంలో, 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడి చూడండి. మీలో అనగా కొలస్సీయులైన మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూను మీ కొరకు అనగా కొలస్సీయులైన మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. పౌలు ఎవరి గురించి రాశాడు ఇక్కడ? ఎవరి గురించి రాశాడు? జాగ్రత్తగా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ఎపఫ్రా గురించి 12వ వచనం ఉంది కదా, క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా గురించి రాశాడు. ఎపఫ్రా ఏం చేస్తున్నాడట? పోరాడుచున్నాడట. ఎందులో పోరాడుతున్నాడు? ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థనలలో ఏమని పోరాడుచున్నాడు? కొలస్సీయులు సంపూర్ణులుగా ఉండాలని, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి
సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని. ఎపఫ్రా ప్రార్థనలలో పోరాడుచున్నాడు. పౌలు గారు పోరాడుచున్నాడు. ఏ రూపంలో పోరాడాడంటే పౌలు కూడా ప్రార్థన ద్వారా పోరాడాడు. పాత నిబంధనలో మనకు ఎవరు జ్ఞాపకం చేస్తారు ప్రార్థనలో పోరాడడం గురించి? యాకోబు గారు ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేయడంలో పోరాడినట్లుగా మనకి ఆది కాండములో రాయబడి ఉంటుంది. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను అని ప్రార్థనలో పోరాడాడు యాకోబు గారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఉన్నారు కదా. ఆయన గెత్సెమనే తోటలో ఆయన ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఆ చోటు చేరి ఆయన అనగా యేసుక్రీస్తు వారితో అనగా శిష్యులతో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని తండ్రి. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన. యేసుక్రీస్తు వారి యొక్క పోరాటం, ప్రార్థనలో పోరాటం. ఆ తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. అంటే ఆయనను బలపరిచెను. ఎవరిని? యేసుక్రీస్తు వారినే బలపరిచాడు. ఎవరు? దేవదూత. అంటే ఆయనను బలపరిచాడంటే ఆయన యొక్క వేదన ఏ విధంగా ఉందో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారికి తనకు సంభవింపబోయే సంగతులన్నీ కూడా తెలుసు. ఇస్కరియోతు యూదా బహుజన సమూహంతో వస్తాడని, బహుజన సమూహం కత్తులతో గొదియలతో ఆయన మీదకి వస్తారని, ఆయనను పట్టుకుంటారని, ఆయనను బంధిస్తారని, తర్వాత తనని అన్న దగ్గరికి తీసుకెళ్తారని, హైప దగ్గరికి తీసుకెళ్తారని, మహాసభ దగ్గరికి తీసుకెళ్తారని, పిలాతు దగ్గరికి తీసుకెళ్తారని, హెరోద్ దగ్గర తీసుకెళ్తారని, అక్కడి నుంచి మరలా పిలాతు దగ్గర తీసుకొస్తారని, చివరికి తనకు మరణ శిక్ష విధిస్తారని, ఇవన్నీ కూడా తెలుసు ఆయనకి. ఇలాగా ఈ అన్ని తెలిసిన వాడై మరి జరగబో విషయాలను ఆయన ఎరిగినటువంటి వాడై ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో, ప్రార్థనలో ఎలా పోరాడుతున్నాడో కింద వ్రాయబడి నుంచి చూడండి. 4వ వచనం. ఆయన వేదన పడి, ఇది ఆయన ప్రార్థనలో పోరాడడం. ఎలా పోరాడుతున్నాడు? వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పోరాటంతో కూడినటువంటి ప్రార్థన. ఇక్కడ పౌలు గారు కూడా తన గురించి తాను ఏమని రాసుకున్నాడు? 29వ వచనం రాసుకున్నాడు. నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు దేవుని క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అన్నాడు. దానినే కొనసాగిస్తూ ఏమని రాశాడు? మీ కొరకు కొలసైలైనటువంటి మీ కొరకును, లవోదికయ వారి కొరకును,
శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన గోరుచున్నాను. ఏ విధంగా పోరాడాడో అంటే ఏ రూపంలో పోరాడాడో మనం చూసిన తర్వాత ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే మీరు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన గోరుచున్నాను అన్నాడు. దానికన్నా మునుపుగా చూడండి 1వ అధ్యాయము అదే పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 మరియు 4 వచనాలని మనము చదువుకుందాం. 3, 4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని పౌలు గారు ఏమని రాశాడు? మేము విన్నాము, మీ గురించి విన్నాము. ఏం విన్నారు వారి గురించి? పరలోకమందు వారి కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు వారికి కలిగి ఉన్న విశ్వాసాన్ని గురించి విన్నారు. తర్వాత పరిశుద్ధులందరి మీద వారికి ఉన్న ప్రేమను గురించి విన్నారు. 2 విషయాలు విన్నారు. మొదటిదేంటి విశ్వాసమును గురించి విన్నారు. రెండవదేంటి ప్రేమను గురించి విన్నారు. ఎవరి ద్వారా విన్నారు? పౌలు గారు అదేవిధంగా అతనితో ఉన్నటువంటి వారు ఎవరి ద్వారా విన్నారు అంటే తన దగ్గరికి వచ్చినటువంటి తన కుమారుడైన ఎపఫ్రా ద్వారా విన్నాడు. చూడండి, విన్న తర్వాత ఏం చేశాడు పౌలు గారు? మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎపఫ్రా ద్వారా వినిన తర్వాత పౌలు గారు ఏం చేశారు అంటే 2 పనులు చేశారు. ఏంటి 2 పనులు? ఒకటి, వారి కొరకు ఏం చేశాడో ప్రార్థన చేశాడు. రెండవది ఏం చేశాడు? వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాడు. మొదటిది మనకు కావాల్సింది ప్రార్థన కనుక వారి గురించి విన్న తర్వాత ప్రార్థన చేశాడు. 9వ వచనం చూడండి. 9వ వచనం. అందుచేత 7వ వచనం చదువుతున్నాం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మీ విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. వీరి విశ్వాసాన్ని గురించి, వీరి ప్రేమను గురించి పౌలు గారికి ఎవరు తెలిపారు? ఎపఫ్రా తెలిపాడు. తెలిపాడు. ఆ విధంగా వారు విన్నారు. 9వ వచనం చదువుకున్నాం. అందుచేత అంటే ఎపఫ్రా మాకు మీ గురించి తెలపడము చేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఎప్పుడైతే ఎపఫ్రా ద్వారా వినిన నాట నుండి పౌలు గారు ఏం చేశారట? ప్రార్థన చేశారట. ప్రార్థన చేయడం మానలేదట. తర్వాత ఏమని ప్రార్థన చేశాడో 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆ పౌలు గారు వారి కొరకు ఏమని ప్రార్థన చేశాడో ఆ పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించాడు. మనం చదివితే ఎంత చక్కగా వారి కోసం ప్రార్థన చేశాడో ఇక్కడ వ్రాయబడి ఉంది. మనం ప్రార్థన తోటి విశ్వాసుల కోసం ఏ విధంగా ప్రార్థన చేయాలో మాదిరి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు
ఇక్కడ కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనకి 2వ వచనంలో వ్రాయబడి ఉంది. 3-4 వచనాలలో ప్రార్థన చేశాడని చదువుకున్నాం. అలాగే 9 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలలో ప్రార్థన చేశాడని చదువుకున్నాం. అలాగే 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా పౌలు గారు వీరి కోసము ప్రార్థన చేశాడు అని మనము చదువుకొనబోవచ్చు ఉన్నాం. ఇక్కడ పౌలు గారు ప్రార్థనలో పోరాడాడు. ఎవరెవరి కోసం పోరాడాడు? కొలస్సీయుల కొరకు, లవోదికయ వారి కోసం, శరీర రీతిగా తన ముఖము చూడనటువంటి వారి కోసం. అయితే ప్రార్థనలో పోరాడుతున్న ఈయన నేను ఇలాగా వీరందరి కొరకు ప్రార్థనలలో ఎంతగా పోరాడుచున్నాడో కొలస్సీయులు తెలుసుకోవాలని కోరుకున్నాడు. కొలస్సీయులారా, మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి ఆయన ఏం చేశాడట? నేను మీకోసం చదువుతాను. ఆ పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునంటే ఎలాగో యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రేమించాడో, అంటే ఏ విధంగా తన్ను తానే బలిగా అర్పణగా దేవునికి అప్పగించుకొని తన ప్రేమను చూపాడో, అంటే తన ప్రాణము పెట్టి తన ప్రేమను ఎలాగో చూపాడో అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని పౌలే రాశాడు. రాసినటువంటి పౌలు వాళ్ళు కేవలం రాయడం మాత్రమే కాదు, తాను కూడా కొలస్సీయులను ప్రేమించాడు. లవోదికయలో ఉన్నటువంటి వారిని ప్రేమించాడు. శరీర రీతిగా అతని ముఖాన్ని చూడనటువంటి వారిని కూడా ప్రేమించాడు. ఎందుకంటే వారందరూ ఎవరో కొలస్సీయులు ఉన్నటువంటి వారు కూడా క్రీస్తు సంఘమే, లవోదికయలో ఉన్నటువంటి వారు కూడా క్రీస్తు సంఘమే, అలాగే హియెరాపోలిలో ఉన్నటువంటి వారు కూడా క్రీస్తు సంఘమే, తాను కూడా క్రీస్తు సంఘమే. అందరూ కూడా ఒకే దేవుని కుటుంబమే. అందరూ కూడా యేసుక్రీస్తు రక్తం వలన కొనబడినటువంటి వారే, సంపాదించబడినటువంటి వారే. కనుక ఒకరినొకరు ప్రేమించుకోవాలని రాయడం మాత్రమే కాదు, రాసిన దానిని తన జీవితంలో ఆచరిస్తూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మీకు చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, నేను చెరసాలలో సంఖ్యలతో బంధింపబడి ఉన్నా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ క్షేమము కొరకై నిజముగా చింతించుచున్నాను. పౌలు తిమోతి గురించి ఒక మాట రాశాడు. ఫిలిప్పీయులారా, మీరు క్షేమంగా ఉండాలని ఒక వ్యక్తి చింతిస్తున్నాడు. ఆ వ్యక్తే తిమోతి. అతనిలాగా ఇంకెవరు కూడా లేదు. అంటే తిమోతి ఫిలిప్పీలు ఆత్మ సంబంధంగా క్షేమముగా ఉండాలని నిజంగా చింతించినటువంటి వాడు. అలాగే పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెబుకద్నెజర్ రాజు గారు దేవుని నడిపింపును బట్టే బబులోను మీద దాడి చేశాడు. 3 సార్లు దాడి చేశాడు.
2 గోత్రాల వారిని 3 సార్లు ఆ దేశం నుండి మన దేశానికి 3 సార్లు చెరగా తీసుకొని పోయారు. తర్వాత దేవాలయాన్ని కూడా పాడు చేశాడు. యెరూషలేము పట్టణం చుట్టూన్నటువంటి గోడను పడగొట్టాడు. తర్వాత 70 సంవత్సరాల తర్వాత కోరేషు హృదయంలో దేవుడు ప్రేరేపణ కలిగించగా కోరేషు చెప్తాడు, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ దేశానికి తిరిగి వెళ్ళండి, పాడైపోయినటువంటి దేవుని మందిరాన్ని తిరిగి కట్టండి అని చెప్పేసి వాళ్ళు వెళ్తారు, కట్టారు. అయితే ఆ యెరూషలేము పట్టణం చుట్టూన్నటువంటి గోడ అలాగే ఉండిపోయింది. నెహెమ్యా వింటాడు. నెహెమ్యా విన్న తర్వాత నెహెమ్యా ప్రార్థన చేస్తాడు దేవునికి. ప్రార్థన చేసిన తర్వాత ఆయన అతని ప్రార్థన వింటాడు. రాజు హృదయంలో దయ పుట్టిస్తాడు. నెహెమ్యా తన దేశానికి వెళ్తాడు. యెరూషలేము పట్టణం చుట్టూ ఉన్న గోడను కట్టడానికి వెళ్తాడు, కడతాడు. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, నెహెమ్యా ఎప్పుడైతే వచ్చినప్పుడు అక్కడ ఇశ్రాయేలీల క్షేమము కోరిన వాడు ఒకడు వచ్చాడు అని ఆ శత్రువులు వింటారు. అంటే నెహెమ్యా గురించి ఏమని రాయబడి ఉందంటే, ఇశ్రాయేలీల క్షేమమును కోరువాడు అని రాయబడి ఉంది. అలాగే ఇక్కడ పౌలు గారు కొలొస్సీయులారా, నేను మీకోసం ఎంతగా పోరాడుతున్నానో మీకు తెలియకపోవడం నాకు ఇష్టం లేదు, మీరు తెలుసుకోవాలనే నేను కోరుకుంటున్నాను. ఎందుకు మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నానంటే, మిమ్మల్ని ప్రేమించేవారు ఉన్నారని మీరు గుర్తించండి. మీ క్షేమ విషయమై నిజంగా చింతించేవాడు ఉన్నాడని గుర్తించండి. మీకోసం ప్రార్థనలలో పోరాడుతున్నవాడు ఉన్నాడని మీరు గుర్తించండి. మీకు అబద్ధ బోధకుల నుండి ప్రమాదం ఉందని ఎపఫ్రా ద్వారా నేను విన్నాను. నేను విన్నాను. ఆ అబద్ధ బోధకుల వలన మీరు మోసపరచబడకూడదని, క్రీస్తును అనుసరించడం మానివేసి ఆ తత్వ జ్ఞానాన్ని అనుసరించినట్లుగా మీరు ఉండకూడదని మీ క్షేమం విషయమై నిజంగా చింతిస్తూ నేను మీకోసం ప్రార్థనలో పోరాడుతున్నాను. ఈ విషయం మీకు తెలియాలి. మీరు తెలుసుకొని మీరు ఆత్మ సంబంధంగా ధైర్యంగా ఉండాలి. మీరు పురికొల్పబడాలి, మీరు ప్రోత్సహించబడాలి, మీరు హెచ్చరించబడాలి, మీరు ఆదరించబడాలి అని పౌలు గారు తాను వారి కోసం ఎంతగా పోరాడుతున్నాడో వారు తెలుసుకోవాలని కోరుకున్నాడు. 2వ వచనం మనం చదువుకుందాం. 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అసలు ఎందుకు పోరాడుతున్నాడు పౌలు గారు వివరణ ఇస్తున్నాడు చూడండి. ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు అని మనం చూసాము. ఆ ప్రార్థనలో మరి ఏమని పోరాడుతున్నాడు పౌలు గారు, ఏమని పోరాడుతున్నాడు? 2వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ప్రేమ యందు అతుకబడి, 1 రెండవది సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, 2 మూడవది దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఎందుకు పోరాడుచున్నాడో వివరణ 2వ వచనం ఇచ్చాడు. సరే, ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. బైబిల్ అర్థం చేసుకోవాలంటే చదువు చాలా ప్రాముఖ్యం. బైబిల్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలంటే మనకు గ్రామర్ రావాలి, వ్యాకరణం రావాలి.
వ్యాకరణం మనకు రాకపోతే బైబిల్ మనకు అర్థం కాదు. కనుక బాగా చదువుకోవాలి. మనం బైబిల్ కేవలం చదవడానికి మాత్రమే వస్తే సరిపోదు. వ్యాకరణము కూడా మనము బాగా తెలిసినటువంటి వారమై ఉండాలి. కనుక భాష మీద, తెలుగు భాష మీద పట్టు సాధించాలి. కన్నడ భాషన ఆ భాష మీద పట్టు సాధించాలి. మన మాతృభాష ఏ భాషనో ఆ భాష మీద మనము పట్టు సాధించవలసినటువంటి వారమై ఉన్నాం. పట్టు ఉన్నప్పుడే బైబిల్ మనకు అర్థమవుతుంది. కదండి, బైబిల్ మనకు అర్థమవుతేనే మనకి దేవుని విషయమైన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందుతాం. అభివృద్ధి పొందితేనే మన విశ్వాసం కూడా అభివృద్ధి పొందుతుంది. అభివృద్ధి పొందినప్పుడే మనం కూడా పోరాడగలం. మనం కూడా ప్రార్థనలో పోరాడగలం. కాబట్టి బైబిల్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం కోసం చదువు మీద మనం పట్టు సాధించాలి. కనుక సమయాన్ని పోనివ్వక ఉన్న మొబైల్ని చదువును డెవలప్ చేసుకోవడం కోసం ఉపయోగించాలి. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎందుకని వారి కోసం ప్రార్థనలో పోరాడుతున్నాడు? పౌలు ఎఫ్రా ప్రార్థన చేశాడు కదా. ఏమని ప్రార్థన చేశాడు? కొలస్సీలు ఎలా ఉండాలని ప్రార్థన చేశాడు? సంపూర్ణులుగా ఉండాలని ప్రార్థన చేశాడు. వినండి, నిద్రస్తు ముఖం కడుక్కుందాం. సంపూర్ణులుగా ఉండాలని ప్రార్థన చేశాడు. పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రేమ యందు అతుకబడి అని ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసులు ఏం కావాలంట? అతుకబడాలి అంట. వీళ్ళిద్దరు అతుక్కొని తిరుగుతున్నారే ఈ మధ్యలో అని ఎప్పుడైనా విన్నారు? మీరు విన్నారా? ఏంటి దాని అర్థం? దారపు పోగులు నాకన్నా అంటే పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ తెలుసు కదా. దారపు పోగుల్ని మనము అన్నీ కలిపామనుకోండి, అన్నీ కలిపితే అప్పుడు వాటి బంధం ఎలా ఉంటుంది? ఒకటిగా ఉన్నప్పుడు మనము సులువుగా దాన్ని పెంచగలం. కానీ అన్ని పోగులన్నీ మనము కలిపేస్తే ఏమంటారు? దారపు పోగులను అల్లడమా కదా. అట్లాగా చేస్తే వాటి బంధం ఎలా ఉంటుంది? మనము వాటిని ఇట్లాగా మనం ముక్కలు చేయొచ్చా? చేయలేం కదా. నేనే తెలుగు కొన్నిసార్లు మర్చిపోతున్నాను. ముక్కలు చేయడానికి చాలా కష్టం కదా. విడదీయడం చాలా కష్టం. అతుక్కపోతే బలంగా ఉంటుంది. అది ఆ దారపు పోగులతో చేయబడింది. అతుక్కపోతే విడదీయడానికి చాలా కష్టం. పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా మీ పిల్లలు అతుక్కబడి ఉండడానికి సహాయం చేయి అని రాస్తూ మళ్ళీ ఏమన్నాడు? అలాగే దేవుని పిల్లలు ఎలాగా ఒకరితో ఒకరు అతుక్కొని ఉంటారు అంటే అది ప్రేమే తీసుకొస్తుందంట. ఏం తీసుకొస్తుంది? ప్రేమనే ఏం చేస్తుంది? ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో అతుక్కొని ఉన్నట్లుగా చేస్తుంది.
విశ్వాసులు ఎప్పుడైతే అతుకబడి ప్రేమతో అతుకబడి ఉంటారో అప్పుడు వాళ్ళు బలంగా ఉంటారు. అప్పుడు వాళ్ళు విడదీయరాని విధంగా ఉంటారు. ఒకరితో ఒకరు అనుసంధానించబడినటువంటి వారుగా ఉంటారు. అప్పుడే వారు ఐక్యతతో ఉంటారు. సహోదరులో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత, ప్రేమతో అతుకబడితే విశ్వాసులందరూ కూడా ఐక్యతతో ఉంటారు. అసలు ఎందుకని ప్రార్థన చేశాడు అలాగా? ప్రేమ ఎందు అతుకబడి ఉండాలని ఎందుకు ప్రార్థన చేశాడు అంటే వాళ్ళకు ఒక ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే చూడండి, 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. మిమ్మును మోసపరచకుండునట్లు అంటే వారిని మోసపరిచేవారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన తన రాకడ గురించి మాట్లాడుతూ, యుగ సమాప్తి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన? ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి అన్నాడు. అంటే ఎందుకని ఎక్కడైనా అనేకులు నా పేరట అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రైస్తులు వస్తారు, అవసరమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచడానికే వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. అంటే అబద్ధపు క్రీస్తుల ద్వారా, అబద్ధపు ప్రవక్తల ద్వారా మోసపరచబడే ప్రమాదం ఉంది కనుక ఆయన ఏమన్నాడంటే ఎవడునో మిమ్మును మోసపరచని ఇప్పుడు. ఇక్కడ పౌలు గారు కూడా ఎందుకు అసలు ఆ ప్రార్థన చేశాడంటే విశ్వాసులు ప్రేమ ఎందు అతుకబడాలి అని ఎందుకు ప్రార్థన చేశాడంటే వారు ప్రేమతో అతుకబడి ఉంటేనే ఆత్మ సంబంధంగా బలంగా ఉంటారు, ఆత్మ సంబంధంగా ఐక్యంగా ఉంటారు, అందరూ ఒకే భావముతో ఉంటారు, అందరూ విడదీయరాని వారుగా ఉంటారు. అప్పుడు వారిని మోసపరచడానికి అబద్ధ బోధకులు వారి దగ్గరికి వచ్చి వారికి బోధించిన ఆ బోధని ఎదుర్కోవడంలో వీరు ఐక్యంగా ఉన్నారనుకోండి, బలంగా ఉన్నారనుకోండి, విడదీయరాని వారుగా ఉన్నారనుకోండి, ఆ జీవితమే అబద్ధ బోధకులను ఎదిరించడానికి సహాయం చేస్తుంది. వారు మోసపరచబడకుండా సహాయం చేస్తుంది. అందుకే పౌలు గారు ఈ ప్రార్థన చేశాడు. సందర్భానుసారంగా అర్థం చేసుకోవడానికి నేను వారం నుంచి కష్టపడుతూ ఉన్నాను. బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు కూడా సందర్భానుసారముగా మనము వాక్యాన్ని చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. సంఘానికి తత్వ జ్ఞానము చేత చూడండి 8వ వచనం ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన ఈ తత్వజ్ఞానం ఎలాంటిదంట? ఇంగ్లీష్లో ఫిలాసఫీ. తత్వజ్ఞానం ఎలాంటిదంట? మోసకరమైనది. ఇంకా ఎలాంటిదంట? నిరర్థకమైనది. మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. పౌలు గారు రాశాడు ఈ మాటలు. ఏమని రాశాడు? విశ్వాసులారా జాగ్రత్తగా ఉండండి. దొంగలున్నారు, జాగ్రత్త. కుక్కలున్నాయి, జాగ్రత్త. జాగ్రత్త పడకపోతే ఏం చేస్తుంది? నిన్ను కడిసేస్తుంది. జాగ్రత్త పడకపోతే దొంగలు ఏం చేస్తారు? దొంగతనము
చేస్తారు. ఇక్కడ కూడా విశ్వాసులు జాగ్రత్త పడకపోతే ఏమవుతారు? మోసపరచబడతారు. అందుకే పౌలు గారు ఏం చేస్తున్నాడు? వారికి జాగ్రత్త చెప్తా ఉన్నాడు. వారి కోసం దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, మీ పిల్లలు ప్రేమ యందు అతుకబడి ఉన్నట్లుగా సహాయం చేయి, బలంగా ఉన్నట్లుగా, ఐక్యతతో ఉన్నట్లుగా, ఐక్యతతో వారు మోసపరిచే వారిని ఎదిరించు వారుగా ఉన్నట్లుగా వారికి సహాయం చేయండి. చూడండి, పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఏమని రాశాడో చూడండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఇక్కడ కూడా మోసపరిచే వారిని బట్టి పౌలు ఏమని రాస్తున్నాడు చూడండి. 27వ వచనం, మొదటి అధ్యాయం 27, 28, 29 వచనాలు. నేను వచ్చి మిమ్మును అనగా ఫిలిప్పీయులైన మిమ్ములను చూచినను రాకపోయినను మీరు ఏ విషయములను ఎదిరించు వారికి బెదరక. అంటే ఎవరున్నారు? ఎదిరించు వారు ఉన్నారు, సంఘాన్ని ఎదిరించేవారు ఉన్నారు, సువార్తని ఎదిరించేవారు ఉన్నారు, యేసుక్రీస్తును ఎదిరించేవారు ఉన్నారు, యేసుక్రీస్తు చరిత్రలోనే లేడు అని ఎదిరించేవారు ఉన్నారు, ఆయన శిలువ మీద చనిపోలేదు అని ఎదిరించేవారు ఉన్నారు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎదిరించు వారికి బెదరక అందరూ. ఈ మాటలు చూడండి. ప్రేమ యందు అతుకబడి. ఎందుకు ప్రేమ యందు అతుకబడాలి అంటే, అందరూ, కొందరు కాదు, సంఘంలో కొందరు కాదు, అందరూ ఒక్క భావముతో. అంటే ప్రేమ యందు అతుకబడితేనే ఒక భావంతో ఉంటారు. ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు, ఒకే మనసు. సంఘంలో 50 మంది ఉన్నా 50 మనసులు కాదు, ఒకే మనసు ఉండాలంటే ప్రేమ యందు అతుకబడాలి. ఆ ఏక మనసు గలవారై నిలిచి ఉండాలని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. వినండి, మీరు అలా ఉంటే, ఒక భావంతో ఉంటే, ఏక మనసుతోనే ఉంటే, మీరు ఎదిరించే వారికి బెదరకుండా ఉంటే, అప్పుడు ఏమవుతుందంట? బెదిరించే వారికి ఏమవుతుందంట? అట్లు మీరు బెదరకుండుట వారికి అంటే ఎవరికి? ఎదిరించే వారికి, మోసపుచ్చే వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలననే కలుగును. మోసపరిచే వారిని మీరు ఎదిరించాలి అంటే మీరు ఎలా ఉండాలి? ప్రేమ యందు అతుకబడి ఉండాలి, ఐక్యంగా ఉండాలి. సుమతి శతకమా ఏముంది? చలి చీమల చేత చిక్కి పాము గురించి, ఎంత పెద్ద పామునైనా కూడా చలి చీమలు ఐక్యంతో ఏం చేశాయంట? చంపేయగలవట కదా. ఐకమత్యమే మహాబలం. మీరు ప్రేమ యందు అతుకబడి ఉంటేనే మీరు మోసపరిచే వారిని ఎదిరించగలరు, బెదరకుండా ఉండగలరు. మీరు బెదరకుండా ఉంటేనే మోసపరిచేవారు నాశనం అవుతారు. మీలో ఐక్యత లేదనుకోండి, మోసపరిచేవారు సులువుగా మిమ్మల్ని మోసపరుస్తారు. కాబట్టి పౌలు గారు చేసిన ప్రార్థన ఏంటి? వారు ప్రేమ యందు అతుకబడాలి, అతుకబడి ఉండాలని ప్రార్థన చేశారు. చూద్దాం, చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని. ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న
క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నారు. ఇంకా అతని ప్రార్థనలో 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు ఏమిటో మనము వచ్చే ఆదివారము కొనసాగిద్దాము. ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే పౌలులాగా మనం కూడా ఏం చేయాలి? పోరాడాలి. ఎందులో పోరాడాలి? ప్రార్థనలో పోరాడాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన కోసం ప్రార్థన చేయాలి. అలాగే సంఘములోని తోటి సభ్యుల కోసం ప్రార్థన చేయాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాల కోసం కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళెవరు? మనము దేవుని కుటుంబమే, వాళ్ళు కూడా దేవుని కుటుంబమే. మనము యేసు రక్తము చేత కొనబడిన వారమే, వాళ్ళు కూడా ఎవరు? యేసు రక్తము చేత కొనబడిన వారే. ఇక్కడ సహోదరి ఏం పేరు మర్చిపోయింది, దేశీ సిస్టర్ ఉన్నారు, మైసూర్లో ఉంటారు. దాసన్న యొక్క పెద్ద కుమార్తె మైసూర్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో సభ్యురాలు. మనం బెంగళూరులో ఈ వంగసంద్రలో ఉన్నటువంటి సభ్యుల మనము ఆ సహోదరి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకని ప్రార్థన చేయాలి? ఆమె క్రీస్తు సంఘంలో సభ్యురాలే, మనము క్రీస్తు సంఘంలో సభ్యులమే. ఆమె దేవుని కుమార్తెని, మనం కూడా దేవుని పిల్లలమే. మనమందరము ఒకే కుటుంబానికి చెందినటువంటి వారము కనుక మనము ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలి? ఆ ప్రార్థనలో మనం ఏం చేయాలి? పోరాడాలి. ప్రార్థన యందు ఏమని రాశాడు? ప్రార్థన యందు సోమరులుగా ఉండండి అని పౌలు రాశాడా? ప్రార్థన యందు మెలకువగా ఉండండి అని రాశాడా? మెలకువగా ఉండండి, నిలుకడగా ఉండండి, ఎడతెగక ఏం చేయమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి. దేనిని గూర్చియో చింతింపబడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉండును అన్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమందు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. అందులో ఉదాహరణ చెప్పాడు. ఒక విధవరాలు గురించి ఉదాహరణ చెప్పాడు కదా. ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంట? బతిమాలుతూ ఉందంట. అయ్యా, నాకు ఒక వ్యక్తితో సమస్య ఉంది, తీర్చు అంటే ఆయన తీర్చడం లేదంట. మరలా వెళ్తుందంట, అడుగుతుందంట, ఆయన తీర్చడం లేదంట, మరలా వెళ్తుందంట. అంటే అక్కడ ఏం చెప్తున్నా అంటే ఏంటి అక్కడంటే విసుకొక నిత్యమో ప్రార్థన చేయడం. ఆ లాయర్ అనుకున్నాడట, నేను దేవునికి భయపడను, మనుషులకు భయపడను, ఈమె నన్ను విసిగిస్తా ఉంది కనుక ఈమెకి న్యాయం తీరుద్దామని ఆయనే మనసు మార్చుకున్నాడట. విసుకక నిత్యము ప్రార్థన చేయడం గురించి చెప్పడానికి ఆ యొక్క ఉపమానాన్ని, అక్కడ ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ఈ ఉదయకాలపు వేళ మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే పౌలు జీవితము ద్వారా ప్రార్థనలో ఏం చేయాలి? పోరాడాలి. సంఘమంతా సంపూర్ణులుగా చేయబడాలి అని మనం ప్రార్థనలో పోరాడవలసినటువంటి వారమై ఉంటాం. కనుక మరి మనం విడిచిపెట్టే వారం కాకుండా పౌలు వలె ప్రార్థనలో పోరాడే వారముగా మన జీవితాన్ని సరి చేసుకోవాలి అని ప్రభువు పేరిట మనం చేసిన. అంత మాత్రమే కాదు, మనం కూడా ఎలా ఉండాలి? ప్రేమ యందు అతుకబడి ఉండాలి, ఐక్యముగా ఉండాలి. అప్పుడే బలవంతులుగా
ఉంటాం. అప్పుడు మనం ఏదైనా కూడా చేయగలం. ఐకమత్యముతో దేవుని కొరకు ఏదైనా కూడా చేయగలం. కనుక ఈ సమయంలో ప్రార్థనలో పోరాడడం నేర్చుకుందాం. రెండవది, ప్రేమ యందు అతుకబడి ఉందాం. దేవుడు ఆ విధంగా జీవించుటకు మనకు సహాయమును చేయునుగాక.